వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో. ఈ క్యాంపస్ ఫ్రెండ్స్ అయిపోయాక ఈ వీడియో చేయాలి, కొంచెం లేట్ అయ్యింది, సారీ. అసలు విఎఫ్ఎస్కి కావాల్సిన దాంట్లో మెయిన్ 4 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ మనం చూసుకుందాం. ఫస్ట్ థింగ్ అకామిడేషన్, సెకండ్ థింగ్ ఫండ్స్, ఫోర్త్ వచ్చేసి ఇన్సూరెన్స్, ఫిఫ్త్ వచ్చేసి ఫ్లైట్ టికెట్స్. ఇప్పుడు వచ్చేసి మనం అకామిడేషన్ గురించి చూసుకుంటే, కొన్ని యూనివర్సిటీస్ కొంతమంది వాళ్ళకి హౌసింగ్ సర్టిఫికేట్తో ఇస్తారు కాబట్టి ఆ హౌసింగ్ సర్టిఫికేట్తో మీరు అకామిడేషన్కి వెళ్ళిపోవచ్చు, మీరు ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కొంతమందికి ఉంటారు కొన్ని యూనివర్సిటీస్ హౌసింగ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవు. వాళ్ళకి ఏదైనా సోర్స్ ఉంది అంటే కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, లైక్ లివ్ ఇన్ ఫ్రాన్స్ అని, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాంబర్ అని, ఇంకా హౌసింగ్ ఎనీవేర్ అని, ఇలాంటి థర్డ్ పార్టీ వెబ్సైట్స్ యూజ్ చేసి మీరు తీసుకోవచ్చు. కానీ లివ్ ఇన్ ఫ్రాన్స్లో ఎలాగంటే మీరు 14,895 రూపీస్ పే చేశారనుకోండి, మీకు ఒక రిజర్వ్డ్ హౌసింగ్ సర్టిఫికేట్ ఇస్తారు. అది మీరు విఎఫ్ఎస్కి సబ్మిట్ చేసుకోవచ్చు, లైక్ మీ వీసాకి వ్యాలిడే. కానీ మీ వీసా ఒక్కసారి యాక్సెప్ట్ అయిన తర్వాత మీరు వాళ్ళ దగ్గరే మీరు పూర్తి హౌసింగ్ కంప్లీట్ చేయాలి. లేదు మీరు వేరే వాళ్ళ దగ్గర కంప్లీట్ చేస్తారంటే మీకు ఆ 14,000 బ్యాక్ ఎవరు. వన్స్ వీసా రిజెక్ట్ అయితే, ఒకవేళ అకామిడేషన్ పాయింట్ మీద రిజెక్ట్ అయితే మీకు ఆ 14,000 కూడా రిటర్న్ వస్తాయి మీకు. సరే, లేదు లివ్ ఇన్ ఫ్రాన్స్ కూడా మీరు అనుకుంటున్న లొకేషన్లో లేదు, అక్కడ అవైలబిలిటీ లేదు, ఈ యాంబరో లేదా స్టూడాపాత్ ఇలాంటి వెబ్సైట్స్లో చాలా ఎక్స్పెన్సివ్ ఉందనుకోండి, ఇంకేమైనా ఆప్షన్ ఉందా? ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు మనీ పే చేసి అగ్రిమెంట్ తీసుకోవచ్చు. హౌసింగ్ లెటర్ కానీ హౌసింగ్ సర్టిఫికేట్ కానీ ఇలాగా డిపాజిట్ పే చేశాను, లైక్ ఇన్ని మంత్స్కి రెంటల్ అగ్రిమెంట్ అని చెప్పి అలా తీసుకోవచ్చు. అసలు ఎవరూ లేరు మీకు, మీరు ఒక్కరే. లైక్ ఫస్ట్ టైం మీరు ఫ్రాన్స్ వెళ్తున్నారు స్టడీస్కి, మీకు అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, మీకు అకామిడేషన్కి ఇంకా ఇబ్బంది అవుతుందంటే ఒకటే ఆప్షన్ ఉంది, ఎయిర్బిఎన్బి. 1 వీక్ 2 వీక్స్ కాదు, ఎయిర్బిఎన్బి బుక్ చేసుకుంటే 1 మంత్కి బుక్ చేసుకోవాలి. నా కేసులో నాకు అక్కడ ఎవరూ లేకుండే, నేనేం చేస్తుండే అంటే 1 మంత్ ఎయిర్బిఎన్బి బుక్ చేసి నేను చూపించాను, నాకు 53,895 రూపీస్ పడ్డది, విచ్ ఈస్ క్యాన్సిలేషన్ పాలసీ. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 1 మంత్ బుక్ చేశారనుకోండి, మీరు ఎప్పుడైతే సెంజన్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నారో, సో మీరు ఎయిర్బిఎన్బి ఆప్షన్ ఏంటంటే మీకు క్యాన్సిలేషన్ ఉన్న ఎయిర్బిఎన్బి బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ మీకు వీసా రిజెక్ట్ అయినా కూడా మీరు క్యాన్సిలేషన్ చేసుకొని మీ మనీ మీరు బ్యాక్ తీసుకోవచ్చు. సో ఇదొక ప్రాసెస్. ఎయిర్బిఎన్బితో ఉన్న అడ్వాంటేజ్ ఇదే. వీసా రాదా అంటే లేదు, నేను బుక్ చేసుకున్న ఎయిర్బిఎన్బి త్రూ నాకు వీసా వచ్చింది, నేను 1 మంత్ ఎయిర్బిఎన్బి పెట్టాను, ఐ సెక్యూర్డ్ మై వీసా. గుర్తుపెట్టుకోండి, ఐ బుక్డ్ ఎయిర్బిఎన్బి, క్యాన్సిలేషన్ పాలసీ ఉన్నది బుక్ చేసుకున్న, వీసా వచ్చింది. ఇప్పుడు అది నా ఓన్ డెసిషన్. ఇప్పుడు నేను క్యాన్సిల్ చేసుకొని రెంటల్ అగ్రిమెంట్ తీసుకోవాలా, లాంగ్ కాంట్రాక్ట్ లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ ఫిజికల్గా చూసి తీసుకోవచ్చు అన్నది ఇంకా నా ఒపీనియన్. ఎలాగో నాకు ఒక అకామిడేషన్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫండ్స్. మీరు ఫండ్స్ చూపించేటప్పుడు 1 ఇయర్ లివింగ్ ఎక్స్పెన్సెస్ చూపించాలా. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ సైడ్ ప్యారిస్ 650 into 12 days చూపించాలంటే 650 euros into 12 months ఎంత వాల్యూ వస్తుందో మీరు ఆ ఫండ్స్ చూపించాలా. వీసాకి వెళ్ళేటప్పుడు మీరు ఆల్రెడీ కాలేజ్ ఫీజు పే చేసి ఉంటారు కాబట్టి ఆ ఫండ్స్ అంత బ్యాలెన్స్ ఉన్నట్టు మీ అకౌంట్లో. నా కేసు చూసుకునేసరికి నాది అవుట్ సైడ్ ప్యారిసే కాబట్టి నేను 1000 into 12 చూపించా, అంటే ఆల్మోస్ట్ 12,000 euros నేను 1 year లివింగ్ ఎక్స్పెన్స్ కింద చూపించాను. సో నాకు పెద్ద ప్రాబ్లమే అవ్వలేదు. మీ ఇష్టం, లైక్ కొంతమంది 650 వేస్తారు. మ్యాక్సిమం మీరు ఇన్సైడ్ ప్యారిస్ అయితే మాత్రం 750 నుంచి 800 మధ్యలోనే into 12 వేసి చూపించడానికి ట్రై చేయండి. సో మంచి సెక్యూర్డ్గా ఉంటారు మీరు అలాగైతే మీకు వీసా వచ్చే టైంలో. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇన్సూరెన్స్. చాలామంది ఇన్సూరెన్స్ తీసుకోవాలని అంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఫ్లై చేసేటప్పుడు మీకు ఇన్సూరెన్స్ కావాలి, విఎఫ్ఎస్కి వెళ్ళేటప్పుడు అవసరం లేదు. నేను ఎందుకు అవసరం లేదు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నా అంటే, ఒక్కసారి మీరు క్యాంపస్ ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు క్యాంపస్ ఫ్రెండ్స్ మేనేజర్ దగ్గర నుంచి లెటర్ వస్తుంది, ఇన్సూరెన్స్ ఈజ్ అన్ ఆప్షనల్ 1 అని. సో ఇన్సూరెన్స్ ఒక ఆప్షనల్. మనకి సౌత్ ఇండియన్స్కి ఇన్సూరెన్స్ ఆప్షనల్, నార్త్ ఇండియన్స్కి ఇన్సూరెన్స్ కావాలి. నా టైంలో అంటే నా కేసులో వచ్చేసరికి నాకు ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉండే, సో నాకు పెద్ద ప్రాబ్లమే అవ్వలేదు. కానీ మీరు అడిషనల్గా డాక్యుమెంట్ సబ్మిట్ చేసుకుందాం అంటే ఒక 3 monthsకి సబ్మిట్ చేయండి, సరిపోద్ది. అంటే మీరు అరైవల్ అయిందన్నది సబ్మిట్ చేయండి, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటారు. వీసాకు మాత్రం మీరు అడిషనల్గా సబ్మిట్ చేయాలనుకుంటే సబ్మిట్ చేసుకోండి, కానీ సౌత్ ఇండియన్స్కి ఇన్సూరెన్స్ అవసరం లేదు, నార్త్ ఇండియన్స్కి ఇన్సూరెన్స్ కావాలి. మీ క్యాంపస్ ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే మీ మేనేజర్ దగ్గర నుంచి మెయిల్ వస్తుంది, క్యాంపస్ ఫ్రెండ్స్ మేనేజర్ దగ్గర నుంచి. ఆ మెయిల్లో కింద రాసి ఉంటుంది ఇన్సూరెన్స్ ఈజ్ ఆప్షనల్ 1 అని. బాగా చెక్ చేయండి, చదవండి ప్రతి లైన్. సెకండ్ థింగ్, కవర్ లెటర్, SOP.
ఓపెన్గా చెప్పాలంటే నేను ఎస్ఓపి కూడా సబ్మిట్ చేయాలి. నేను కవర్ లెటర్ ఒకటే సబ్మిట్ చేశాను. మోటివేషన్ లెటర్ అన్నా కవర్ లెటర్ అన్నా ఒకటే. ఎస్ఓపి మీరు క్యాంపస్ ఫ్రెండ్స్ సబ్మిట్ చేస్తారు. మోటివేషన్ లెటర్ కవర్ లెటర్ వచ్చేసి విఎఫ్ఎస్లో సబ్మిట్ చేస్తారు వీసాకి. నా కవర్ లెటర్ని ఎలా రాసుకొని ఉండే అంటే చాలా సింపుల్గా రాసుకున్నా. నా లాంగ్ టర్మ్ విజన్ ఏంటి, లైక్ నేను ఎందుకు ఈ కోర్స్ ఆప్ట్ చేసుకున్నా, నా అండర్ గ్రాడ్యుయేషన్లో కూడా నేను సేమ్ స్ట్రీమ్లో ఉండే, అందుకే నేను ఈ కోర్స్ ఆప్ట్ చేసుకున్నా. నా ఫైనాన్సెస్ ఇంక్లూడ్ చేసి జస్ట్ 2.5 pages వరకు వచ్చుండే నా కవర్ లెటర్ అంతే, దాని నుంచి ఎక్కువ ఏం రాలేదు. నా సజెషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అయితే ఆ లెటర్లో టర్మ్స్ అన్ని మేనేజ్మెంట్ స్టూడెంట్స్ యూస్ చేసే టర్మ్స్ యాడ్ చేయండి, బిజినెస్ వరల్డ్లో ఉన్న వర్డ్స్ అన్నీ. అదే మీరు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అంటే కంప్యూటర్ సైన్స్ అనే టర్మ్స్ యూస్ చేసి మీ లెటర్ రాయండి, కవర్ లెటర్. సో చదివే వాళ్ళకి కొంచెం కొత్తగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చదివేటప్పుడు. నా సజెషన్ అయితే అదే. ఈ కవర్ లెటర్ గురించి సపరేట్ వీడియో చేస్తా ఫుల్గా, అప్పుడు చెక్ చేయండి. ఈ 4 చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీసాకి వెళ్ళే ముందు ఈ 4 మీద ఒక చిన్న వీడియో, ఒక కవర్ లెటర్ మీద ఎస్ఓపి మీద సపరేట్గా ఒక 4 minutes or 5 minutes వీడియో చేస్తా. నా కవర్ లెటర్ కూడా నేను దాంట్లో చూపిస్తాను మీకు. ఆ వీడియోలో నేను ఎలా రాసుకున్నాను నా కవర్ లెటర్ సింపుల్గా. ఓకే మరి, బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.